రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావు. నోట్ల ఎఫెక్ట్తో 3 వారాలుగా 1.5 లారీలు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొందంటున్నారు. ఈశ్వర్రావుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రద్దు ప్రభావం మిగతా రంగాలతో పాటుగా రవాణా రంగంపై కూడా పడింది. 3 వారాలుగా ఈ ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 3 లక్షలు ఉన్న లారీలు వాటిల్లో సగానికి పైగా రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. దీంతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. తమను గట్టెక్కించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ 12 డిమాండ్లను ముందుంచింది. ఈ నేపథ్యంలో వారి డిమాండ్లు ఏంటి, ఈ నోట్ల రద్దు వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలేంటి మనతో చెప్పేందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. ఈశ్వర్ గారు, మొత్తంగా ఈ 3 వారాలు అయిపోతుంది. 500, 1000 నోట్ల రద్దు వల్ల సామాన్యులు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మిగతా రంగాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఈ రవాణా రంగంపై ఈ ప్రభావం ఎంతవరకు పడింది? మరి డిమాండ్ సప్లైని బట్టి వెహికల్స్ ఎక్కువ ఉండిపోయినాయి, మరేమో బళ్ళు ఇది లేదు, లోడింగ్ లేదు. ఈ పరిస్థితుల్లో ఏమైపోతుంది, వాళ్ళు కిరాయిలు కూడా తగ్గించారు. పోనీ తగ్గించిన కిరాయిలు ఏమైనా డబ్బులు ఇస్తున్నారంటే అడ్వాన్సులు లేవు, పాత డబ్బులు ఇస్తున్నారు. దాంతో బళ్ళు కదలలా. వెళ్ళిన చోటేమో అక్కడ పాత డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కిరాయిలు ఇవ్వట్లా, అక్కడ బళ్ళు రావడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఆఖరికి చిలికి గాలివాన్ అయ్యి పెద్ద తుఫాన్ లాగా ఇక మొత్తం ఇప్పుడు మొన్నటిదాకా ఒక 60% తిరిగిన బళ్ళల్లో ఇప్పుడు డ్రాప్ అయిపోయి ఇవాళ 35% బళ్ళు రన్నింగ్లో ఉన్నాయి, 60% బళ్ళు ఆగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇది కానీ ఒక 15 రోజులు, ఇంకొక 3-4 వారాలు కానీ ఇదే కానీ కొనసాగితే ఇక రవాణా రంగం దాదాపు 6 నెలలు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇక మేమేదో 3 నెలలు ఏదో మేము రాయితీకి కొడుతున్నాం, కానీ 6 నెలలకి వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారండి. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయం చాలా ఇబ్బందికరం. అది చాలా చిన్న మధ్య తరగతి వాళ్ళ మీద బాగా పడుతున్న బాధ్యత. ఈ బ్యాంకుల దగ్గర పనిచేసేవాళ్ళు లేరు, షెడ్యూల్లో కానీ ఈ బ్యాంకుల దగ్గర లైన్లో నుంచి వాళ్ళు తీసుకునేటువంటి 1000-2000 కాగితం ఇస్తే అది చేంజ్ లేదు. వీళ్ళు అది సరుకులు కొనుక్కోవాలన్నా, అది అరటిపళ్ళు కొనుక్కోవాలన్నా, అది ఇంకోటి కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. 2000 నోట్ అనేది మాత్రం ఎందుకు ఉపయోగపడిన కాగితం అయిపోయింది. కనీసం ముందల ప్రణాళిక కొంత చేంజ్ని రిలీజ్ చేసి ఎంతో కొంత చేస్తే బాగుండేది. కానీ నిర్ణయం మంచిది అయినప్పుడు కూడా ఇది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని ముందర అర్జెంటుగా త్వరగా నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం పరంగా ప్రక్షాళన చేయడానికి మంచి ఆలోచన చేశారు, కానీ మిగతా నోట్లు మరి 100 నోట్లు కానివ్వండి, 50 నోట్లు కానివ్వండి, ఆ నోట్లు కనుక ఎక్కువ అందుబాటులో తీసుకొచ్చి సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు చేస్తే కనుక ఈ రద్దు చేసినంత వల్ల పెద్ద ప్రభావం ఉండేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ఈ రద్దు అయితే చేశారు, కానీ సరైన నగదు అందుబాటులో లేక బ్యాంకుల్లోని 24,000 రూపాయలు విత్డ్రా చేసుకుంటే అవకాశం కల్పించామన్నారు. అది వెసులుబాటు కల్పించాము. 20 నుంచి 24,000 చేసామన్నారు. అంతకుముందు వారానికి ఒకసారి 10,000 అన్నారు. అట్లాంటిది ఇప్పుడు వారానికి 24,000 డ్రా చేసుకోవచ్చు చెప్తున్నారు. కానీ డ్రా చేసుకుంటా డబ్బులు లేవు బ్యాంకులు. అక్కడ ఆ డబ్బులు డ్రా చేసుకుంటా లేనప్పుడు ఎలా ఉపయోగించుకుంటాం మనం? ఇప్పుడు పెద్ద నోట్లు బ్యాంకులో కట్టేమన్నారు, ఎంతైనా కట్టేసి అన్నారు, కట్టేస్తున్నాము. మరి డ్రా చేసుకునే లిమిట్ పెట్టారు, ఆ డ్రా చేసుకునే లిమిట్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తమ రవాణా రంగాన్ని బయటపడేయడానికి ఏదైతే మొత్తం 12 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందుంచామో వాటిని పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిరణ్తో మధు, HM TV, విజయవాడ నుంచి. అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్ వ్యవహారంలో పడిపోయి ఇవన్నీ కూడా డిలే చేస్తున్నారు. ఈ డిలే మీదే ఇట్లా రోజు ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. అంటే డిమాండ్స్ అందులో అడిషనల్ డిమాండ్స్ ఏమో లేవండి, అన్నీ పూర్తిగా